డిమాండ్ ప్రేరిత ఇక్కడ ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్. మరి డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ చూస్తే వాస్తవానికి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటిది అనే దాన్ని తీసుకుంటే, డిమాండ్ పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. అంటే డిమాండ్ పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటామండి. ఇక్కడ వాస్తవానికి ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు ఆ వస్తువుకు ఆల్టర్నేట్గా ధర పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఎకానమీలో ద్రవ్యోల్బణం వస్తుంది. ఇలాంటి ద్రవ్యోల్బణమునే మనం డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. దేశం మొత్తం ఉండే సప్లైని సమిష్టి సప్లై అంటాం. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల అగ్రిగేటివ్ డిమాండ్ మోర్ దెన్ అగ్రిగేటివ్ సప్లై కాల్డ్ డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఎకానమీలో ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే ఇక్కడ డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎగ్జాంపుల్, సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మన దేశంలో 60 మిలియన్ టన్నుల పంచదారకు డిమాండ్ ఉంది. 60 మిలియన్ టన్నుల పంచదారకు డిమాండ్ ఉంది. ఇక్కడ మన దేశంలో 50 మిలియన్ టన్నుల పంచదారకు సప్లై ఉంది. అంటే ఇది సమిష్టి సప్లై, ఇది సమిష్టి డిమాండ్. అంటే దేశ ప్రజలు కోరుకునేది షుగర్ 60 మిలియన్ టన్నులు కోరుకుంటారు. మన దేశంలో ఉత్పత్తి అయిన షుగర్ 50 మిలియన్ టన్నులు అండి. అంటే డిమాండ్కి సరిపడినంత సప్లై లేనప్పుడు ఆల్టర్నేట్గా ఆ షుగర్కు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సమిష్టి సప్లై ఎక్కువ ఉండి సమిష్టి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఎకానమీలో ఏర్పడదు. కానీ సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.